సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసిన డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల సర్కిల్ పరిధిలో ఉన్న జక్రనపల్లి మండల వాసులకు నిన్న జరిగిన సంఘటన ఆధారంగా సైబర్ నేరగాళ్లు జక్రనపల్లి మండల కేంద్రంలోని పడకల్ గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి ఫోన్ చేసి మీ కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు అని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీరు డబ్బులు ఫోన్ పేలో పంపిస్తే ఎలాగైనా మీ కొడుకును కేసు నుండి విడిపించి ఇండియాకు పంపిస్తామని చెప్పగా కుటుంబ సభ్యులు హడావిడిలో తమ కొడుకును రక్షించుకోవాలని తపనలో 95,000 రూపాయలు ఫోన్ పేలో పంపి ఆ తర్వాత తమ కుమారుడికి ఫోన్ చేయగా అటువంటిది ఏమీ లేదని నేను బాగానే ఉన్నానని ఫోన్లో తమ కుమారుడు చెప్పగానే వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమకు ఒక కాల్ వచ్చిందని తమ కుమారుడు కష్టాల్లో ఇరుక్కున్నాడని ఫోన్ చేయడంతో డబ్బులు వాడికి 95,000 రూపాయలు ఫోన్ పేలో పంపామని మొరపెట్టుకున్నారు. సంఘటన తెలుసుకున్న పోలీసులు సైబర్ నేరగాళ్ల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె మల్లేష్ తెలిపారు. ఇక ముందైనా ప్రతి కుటుంబంలో ఎవరైనా సరే సైబర్ నేరగాళ్ల నుండి ఫోన్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వెల్లడించారు. ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తే మీ కొడుకును విడిచిపెడతామని చెప్పగా అతను ఫోన్పే ద్వారా 95,000 రూపాయలు సైబర్ నేరగాళ్లకు వేశాడు. వెంటనే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి నిజం తెలుసుకుని ఆ వ్యక్తి చక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ నమోదు చేయడం జరిగింది. ప్రజలందరికీ మా పోలీసు వారి విన్నపం ఏమనగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అరెస్ట్ అయినాడు, కస్టడీలో ఉన్నాడు అని తెలియజేస్తే మీరు వెంటనే డయల్ 100 కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి వెంటనే సమాచారాన్ని ఇవ్వండి. ఎవరు కూడా డబ్బులు పంపించద్దు. అదేవిధంగా ఆన్లైన్ మోసాలలో భాగంగా ఎవరైనా వ్యక్తులు ఫోన్ చేసి మేము బ్యాంకు ద్వారా ఫోన్ చేస్తున్నాము, మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తాము, ఈ ఓటీపీ నొక్కండి, ఈ పిన్ నంబర్ చెప్పండి, ఈ లింక్ క్లిక్ చేయండి అని అడిగినా మీరు స్పందించకండి. అలాంటిది ఏదైనా మోసాల అనుమానం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కానీ డయల్ 100కు కానీ కాల్ చేసి కంప్లైంట్ చేయాలి, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళి మీ డౌట్ను క్లియర్ చేసుకోండి. అంతేగాని ఆన్లైన్లో ఎవరికి డబ్బులు పంపించకూడదు. పోలీసు వారు ఎవరు అరెస్ట్ చేస్తామని బెదిరించి ఆన్లైన్ ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు పంపించమని అడిగారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కావలను మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న 33 ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో, స్టాఫ్ రిపోర్టర్లు, డివిజన్ రిపోర్టర్లు, మండలాల రిపోర్టర్లు, స్టింకర్లు, యాడ్ మేనేజర్లు కావలను. ఆసక్తి కలవారు సంప్రదించండి 9493075115.